సమయం 9:15 అయింది. నేను మీ అందరికన్నా ముందు వచ్చేసాను. సమయానికి మీ మధ్యకు సకాలంలో తీసుకొచ్చిన దేవాతి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ స్థలములో మన యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. మనమెవ్వరము కూడా ఆయన మహిమను దొంగిలించకుందుముగాక. సర్వకాలములలో, సర్వలోకములలో, సర్వయుగములలో మన యేసయ్యకు మాత్రమే మహిమ కలుగునుగాక. నన్ను మరొకసారి జ్ఞాపకం ఉంచుకుని ప్రేమించి మీ మధ్యకు పిలిచిన మీ దైవజనరాలు, దేవుడు నాకు ఇచ్చిన మై బిలవ్డ్ సిస్టర్ త్రూ బ్లడ్ ఆఫ్ జీసస్, యేసయ్య రక్తాన్ని బట్టి, యేసయ్య శిలువ రక్తాన్ని బట్టి ఒక అక్క తమ్ముడిగా మేము జతపరచబడ్డాం. ఈ బంధం మరణం వరకు కొనసాగునుగాక. ఈ తమ్ముడిని ప్రేమించి మరొకసారి నన్ను ఆహ్వానించినటువంటి మా అక్కకు, స్థానిక దైవజనరాలకి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. ఆర్కెస్ట్రా బెడ్లకు వందనాలు. బెదరు మరి చట్టం ముందు అందరూ సమానమే అని మరి వాక్యం చెప్పినప్పుడు ఫోన్లు పెట్టుకుంటే పాస్టర్ గారు అయినా, పాస్టర్ అమ్మ గారు అయినా, ఆర్కెస్ట్రా అయినా, కిందోళ్ళు అయినా, పైనోళ్ళు అయినా మధ్యలో క్లాస్ వచ్చేస్తుంది. మరి జాగ్రత్త. ఫోన్ లేనుంటే సైలెంట్లో పెట్టండి. ఎందుకంటే వర్డ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్, గాడ్ ఈజ్ నథింగ్ బట్ వర్డ్. యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. వాక్యం అంటే ఎవరు? దేవుణ్ణి అవమానించేంత గొప్పోళ్ళు మనము కాదు. వాక్యాన్ని అవమానిస్తే సాక్షాత్తు దేవుడిని అవమానించినట్టు. కాబట్టి వాక్యం చెప్తుండగా మన ఫోన్లు ఇంకా మోగకూడదు. సైలెంట్లో పెట్టేయండి, లేదంటే గొంతు నొక్కేయండి. ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తారు, వెళ్ళి రక్తం ఇవ్వాలి, మీరు బ్లడ్ ఇస్తే వాళ్ళు బ్రతుకుతారన్న వాళ్ళు మాత్రం ఆన్లో ఉంచండి. ఇంకా మిగతా అర్జెంటు పనులు పెద్దగా ఏమి ఉండవు. రక్తం ఇచ్చే పనే పెద్ద పని. మీరు ఎవరైనా రక్తదానం చేసేవాళ్ళు ఉంటే ఫోన్ ఆన్లో ఉంచండి. అబ్బాయి రక్తం గట్ట మేము ఎవరికి ఇవ్వండి అంటే ఫోన్లు జాగ్రత్తగా దాన్ని పక్కన పెడితే మంచిది. కరెక్ట్గా మరి అక్క ముందే చెప్పారు, ఎలాగంటే గారాబో తల్లి దొరికింది మీకు. తమ్ముడా, మరి మా వాళ్ళు రెక్కల మీద బతికే బిడ్డలు, పొద్దున్నే మరలా పనిలోకి వెళ్ళాలి, అందులో 7 రోజుల నుంచి దివారాత్రులు నలిగిపోతున్నారు తమ్ముడా, 10 మనం ముగించేసుకోవాలి అని జాగ్రత్తగా ఇక్కడ రాకముందే ఫోన్లో నాకు స్వీట్ వార్నింగో, స్వీట్ సలహాయో చెప్పాలి, మిమ్మల్ని ప్రేమించి చెప్పేశారు. కాబట్టి 1 గంట సేపు ఇంకా వేరే పని మీరు పెట్టుకోకూడదు. పెట్టుకోకూడదు. 1 గంట సేపు మీ మనసంతా ఇక్కడే ఉంచండి. దేవునికి స్తోత్రం చెప్పండి. లోపల అనుకుంటున్నారో పాస్టర్ గారికి వందనాలు చెప్పారు, ఆర్కెస్ట్రా వందనాలు చెప్పాడు, మాకు ఎవరికి వందనాలు చెప్పదు అనుకుంటున్నారు. అసలు ముఖ్యమే మీరు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ పెద్దలకి, నాతో వచ్చిన జాన్ బాబు గారికి, కొత్తగా 30 సంవత్సరం వచ్చినప్పుడు మరి చూడలేదు బ్రదర్ గారిని. 30 సంవత్సరం కలిసాం బ్రదర్, మనం కలవలేదు. బ్రదర్ గారు చక్కని పాట పాడారు. కాకపోతే మా చెల్లి ఎక్కువ డామినేషన్ చేసి అనిపించింది. ఏది ఏమైనా మహిళలను ముందెట్టారు. బ్రదర్ గారు మీకు ప్రత్యేక వందనాలు. చిన్న పాట పాడి మనం వెళ్దాం. నాకు పాటలు రావు, మీ అందరూ ఏమో అక్కడ అందరు గొప్ప గొప్ప సింగర్లు ఉన్నారా, సిదగొట్టేశారు కుర్రోళ్ళు. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. 1 2 3 4 యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. నీకే నా ఆరాధనా, నీకే నా స్తోత్రార్పణ, నీకే నా ఆరాధనా, నీకే నా స్తోత్రార్పణ. చప్పట్లో
చప్పట్లు పట్టండి. గుండె నిండా గాయాలు, మనస్సు నిండా వేదనలు, దేహము నిండా వ్యాధులు, కళ్ళ నిండా కన్నీరు. గుండె నిండా గాయాలు, మనస్సు నిండా వేదనలు, దేహము నిండా వ్యాధులు, కళ్ళ నిండా కన్నీరు. యేసయ్యా ఒంటరినయ్యా, నడకచే యేసయ్యా నా తోడు ఉండయ్యా. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. చప్పట్లు కొట్టాలి, అందరూ చప్పట్లు కొడదాం, ప్రభుని స్తుతిద్దాం. ఎన్నో వ్యాధులతో బాధలతో వచ్చావేమో, నీకు దిక్కు ఎవరు లేరేమో. అన్ని సమస్యలకి పరిష్కారం యేసయ్యే. యేసయ్య వ్యక్తుడు కళ్ళు మూసుకుని, అయ్యా నేను వంటలోని దిక్కు లేని వాడిని, వ్యాధులతో బాధలతో ఉన్నానయ్యా, నన్ను కరుణించయ్యా ఈ రాత్రిని మాట్లాడు. అందరూ ఉన్న అనాథని, ఎవరు లేని ఒంటరిని. అందరూ ఉన్న అనాథని, ఎవరు లేని ఒంటరిని. తోడు నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి. నా తోడుగా నీవు ఉండాలి, నీ ప్రేమ నాకు కావాలి. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. చప్పట్లు కొడదామా? అందరూ ఉన్న అనాథగా ఉన్నావు బిడ్డ. ఎవరు నిన్ను పట్టించుకునే వారు లేరా? నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు కదా. నా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. లైవ్ లో చూస్తున్న బిడ్డలు కానీ ఇక్కడ కానీ ఎన్నో శోధనలు ఉన్నాయేమో, ఎన్నో నిందలేమో, ఎన్నో శాపాలేమో, బ్రతుకు భారం అయిపోయిందేమో. ఆ యేసయ్య రాత్రి అద్భుతం చేయబోతున్నాడు. ఎన్నో ఎన్నో నిందలు, శోధన వెంబడి శోధనలు, హేతువులేని శాపములు, భరించలేని బాధలు. ఎన్నో ఎన్నో నిందలు, హేతువులేని శాపములు, భరించలేని బాధలు, శోధన వెంబడి శోధనలు. యేసయ్యా అందరూ ఒంటరినయ్యా. చివరిగా యేసయ్యా నా తోడు ఉండయ్యా. చెప్పలే యేసయ్యా ఒంటరినయ్యా, యేసయ్యా నా తోడు ఉండయ్యా. నీకే నీకే నా ఆరాధనా, నీకే నీకే నా స్తోత్రార్పణ. నీకే నీకే నా ఆరాధనా, నీకే నీకే నా స్తుతి అర్పణ. దేవునికి స్తోత్ర. ఈ పాట ఎవరు రాశారు తెలుసా ఎవరికన్నా? డాక్టర్ బాబు అని ఒక చిన్న పాస్టర్ గారు ఉంటాడు పల్లెటూరులో. ఆయన అనుభవాలు వచ్చుకుని రాసిన పాటలు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. బ్రదర్ ఎప్పటి నుంచి కూర్చున్నారో అందరూ వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మీకుండే ఇబ్బంది మీకు ఉంటుంది. అలాగెళ్ళి ఓ పావుగంటలు వచ్చేయండి. నేను అర్థం చేసుకోగలుగుతాను.
ఓ పావు గంటలు వచ్చేస్తే మధ్యలో అమాయకమైన పాటలు అయ్యో పాడుతూ ఉంటాను. మరి టీ తాగేసేయాలండి, ఈ పాటికి సలారిపోయి ఉంటుంది అది. దేవుని స్తోత్రం. వాక్యంలోకి వెళ్ళిపోదాం బిడ్డలారా, సమయం వృధా చేయకుండా. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఎవరైనా దెబ్బలాడుకోకండి, కావాలితే పంటలు వేసుకోండి, అది అడ్డంటాయిలు వేసుకోండి, గెలిచిన వాళ్ళు ఒకళ్ళు చదవండి చాలు. కోతి పిల్లి దెబ్బలాడుకుంటే ఎవరు వచ్చి పట్టుకుపోతారు కదా, అలా ఉంటుంది మరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2:12 చదవక్క. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. అమ్మా, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును, పాయింట్ పట్టుకో, రథమును రౌతును నీవే అని కేకలు వేసాను. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం తీసుకుందాం. మీరు ప్రార్థించండి. అయ్యా, నీ దాసుడు బలహీనుడు, అయ్యా నువ్వు బలపరిచి మాతో మాట్లాడు ప్రభువా అని మీ ప్రార్థన సహాయం కూడా నాకు కావాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంత భారమైన పరిచర్య ఇది. పురుషులు, పెద్దోళ్ళు ఎంతోమంది సేవ చేయలేక, భరించలేక, ఎంతోమంది మీటింగులు పెట్టలేకపోతున్నారు నాయన. అయ్యా, 1 రోజు లేక 3 రోజులకు పరిమితం అయిపోయిన ఈ రోజుల్లో ఎంతో భారమైనా ఇది భాగ్యమని ఎంచుకుని, అయ్యా ఈ దిన సేవకురాలు, అయ్యా ఒక ఆడబిడ్డ నాయన, ఒక దెబోరాలాగా, ఒక మిరియాములాగా ఈ తరములో లేవనెత్తుకొని ఈ ప్రాంతంలో నిలబెట్టిన దేవానికి స్తోత్రములు నాయన. ఈ సంఘ బిడ్డలందరూ నాయన, మధ్య తరగతి పేద బిడ్డలు ప్రభువా, కూలి పనులు చేసుకునేవారు, చిన్న పనులు చేసుకునేవారు, చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు, కష్టాల కడలో నడుస్తున్నవారు నాయన, ఎన్నో అప్పులు తిప్పలు వ్యాధులు బాధలతో ఉన్నవారయ్యా. అయినప్పటికీ ఎంత గొప్ప సమూహముగా కూడి ఉన్నారు ప్రభువా. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. ఈ వాక్కు వెళ్తుండగా నీ గుండె గాయాలు కట్టబడాలి నాయన, రాతి గుండెలు బద్దలవ్వాలి నాయన. పాపికి రక్షణ, రోగికి స్వస్థత, బంధకాలకు విడుదల కలుగును గాక, చీకటి శక్తులు పారిపోవును గాక, నీ వాక్యమే హెచ్చించబడును గాక, నీవే ప్రత్యక్షమవుదువు గాక. నన్ను మరుగు చేసేయండి ప్రభువా, నన్ను నేల మట్టుకు తగ్గించండి ప్రభువా, నువ్వు ఆకాశం మట్టుకు హెచ్చించబడాలి నాయన. అయ్యా నీ వాక్యమే ఘనమైనది నాయన. అయ్యా పూర్తిగా నీకు సరెండర్ అయిపోతున్నాను, నీకు అప్పగించుకుంటున్నాను. ఏ వేదాంత విద్యను వెర్రివాణ్ణి ప్రభువా, ఓటివాణి నాయన, మట్టివాణి నాయన, శరీర బాధలతో ఉన్నానయ్యా, స్వర బలహీనతతో ఉన్నానయ్యా. యేసు నామములో తొలగించండి ప్రభువా, నీకు మహిమ తెచ్చే పాత్రగా వాడుకోండి. సంఘ పరిస్థితులు నాకు తెలియదు నాయన, కుటుంబ పరిస్థితులు నాకు తెలియదు నాయన, ఈ గ్రామ పరిస్థితులు నాకు తెలియదు నాయన. నువ్వు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు నాయన. ఈ రాత్రి మీరు మాట్లాడండి నాయన, ఈ రాత్రి మీరు దర్శించండి నాయన. నీ వాక్కు వెళ్ళవుతూ ఉండగానే చీకటి పోయి వెలుగు కలుగును గాక, కుటుంబాలు కట్టబడును గాక, సంఘం విస్తరించును గాక, సేవా సరిహద్దులు విశాలమవును గాక. ప్రతి బిడ్డతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిది బిడ్డలారా, ఇక్కడ ఏ వాక్యం చెప్పాలని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాను. నేను నా మైండ్లో చాలా సబ్జెక్టులు రన్ అవుతూ ఉంటాయి, కానీ దేవుడికి తెలుసు ఏ సంఘ పరిస్థితి ఏంటో, ఏ కుటుంబ పరిస్థితి ఏంటో. దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంతసేపు ప్రార్థన చేసినా వచ్చిన ప్రేరేపణ ఈ రాత్రి వాక్యం. దేవునికి స్తోత్ర. జాగ్రత్తగా వినండి బిడ్డలారా, నా వైపు చూడండి. గురుముఖస్య విద్యా లభ్యతే, అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే అన్నారు.
చెప్పేవాడు గురువు అయితే అతని ముఖం చూస్తూ వింటే పాఠం బాగా అర్థమవుతుంది. అన్యముఖస్య, అటు ఇటు చూస్తే వ్యర్థం శూన్యం లభ్యతే, ఏమీ దొరకదు. కాబట్టి 1 గంట సేపు నా వైపే చూడండి. నేను మీ అంత అందంగా లేకపోయినా అందం కోసం చూడకండి. దేనికోసం చూడండి? చెప్పాలి, వాక్యం కోసం చూడండి. పిల్లలు ఎవరైనా ఏడిస్తే ఆ పిల్ల తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లని అలా గాల్లో తీసుకెళ్ళాలి. అమ్మా ఏం చేయాలి చెప్పండి? అలా గాల్లో తీసుకెళ్ళాలి పెద్ద మనసు చేసుకుని. ఒక ఆవిడ్ని పిల్లని అలా పట్టుకుని లేవేటమ్మా అన్నాం, సంఘం మానేసింది. మీరు అటువంటి వాళ్ళు కాదనుకుంటున్నాను నేను, మీరు ఉత్తమ విద్యార్థులు అనుకుంటున్నాను నేను. కొంతమందికి సీరియస్ అవుతారండి, నాకు చేతబడి చేసి కూడా చంపేస్తారేంటి? అసలే బలహీనండి కదా, మీరు అలా కోపంగా చూడకూడదు. నేను ఏది చెప్పినా మీ మంచి కోసమే, అందరూ చెప్పి వెళ్ళిపోకూడదు. ఎవడో ఒకటి సరిచేసి వెళ్ళాలి. అమ్మా ఎవరో ఒకరు ఏం చేయాలి? సరి చేయాలి. నేను వాషింగ్ మిషన్ లాంటివండి. నా పని ఏంటంటే జాగ్రత్తగా జాడించి గుంజేసి ఉతికేసి క్లిప్లెట్టి వెళ్ళిపోతాను. తర్వాత అక్క జాగ్రత్త తీసుకుని మడతెట్టుకుని ఇస్త్రీ చేసుకుంటారు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మరి నాకు పెద్ద వాక్యం రాదు, నా మాటల్లో అమాయకమైన మాటలు ఉంటాయి. ఓ కొడుకులాగా మాట్లాడనుకుని లేదా తింగరోళ్ళే అనుకుని కోపపడకుండా, కోపం వచ్చినా కానీ నవ్వుతూనే వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివిన వాక్యం ఏంటంటే ఎలీషా తన తండ్రి అయిన, ఆత్మీయ తండ్రి అయిన గురువు గారి గురించి పలికిన మాట, నా తండ్రి ఇశ్రాయేలుకు రథమును రౌతును నీవే అని కేకలు వేసాను. ఈ సందర్భానికి తెచ్చినప్పటికి కొంచెం వెనక్కి వెళ్ళి దాని ఉపోద్ఘాతం, తన చరిత్ర కూడా చెప్తాను బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. ఏలియా గొప్ప దైవజనుడు. మీ అందరూ అనుకుంటున్నారు ఈ వాక్యం చదివినప్పటికీ చాలామంది ఈ వాక్యం మాకు అందరికీ తెలుసు, మా పాస్టర్ గారు భోజనంలాగా టిఫిన్ లాగా జ్యూస్ లాగా చెప్పేస్తారు, మరలా నువ్వు మళ్ళీ ఈ వాక్యం చెప్తున్నావు ఏంటి బాబా అనుకుంటున్నాం. వాక్యం ఎప్పుడు పాతదే, కానీ దేవుడు ఆ సందర్భానికి ఒక నూతన కోణంలో మాట్లాడతాడు. అర్థమైందా బిడ్డలారా? ఇప్పుడు దాకా చాలామంది దైవజనులు వచ్చారు, వాళ్ళందరూ మీకు బిర్యానీ పెట్టి వెళ్ళిపోయారు, మాంసం కూర పెట్టి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి కూడా అర్భకుడు కాంత మజ్జిగ పెట్టి వెళ్ళిపోతాడు. వినండి మరి, మీరు ఏ అన్నం చల్లి ఇష్టం ఉండదా? చాలా మంచిది, అది మేలు చేస్తుంది. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏలియా గొప్ప దైవజనుడు. అతను ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చేస్తుంది. అతను ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశానికి జిప్పేస్తాడు. ఆకాశాన్ని జిప్పేసేసి ఇంక వర్షం రాకుండా చేసేస్తాడు. మరలా ఆయన చెప్తే ఆ జిప్పు తీసేసి చెప్పాలి వర్షం రప్పించేస్తాడు. ఇది సామాన్యమైన విషయము కాదు. ఎంత శక్తిమంతుడు, ఎంత ప్రార్థనాపరుడు, యాండి దేవుణ్ణి గొప్పగా హెచ్చించినాడు. అగ్నిని దించి చెల్లమ్మా, నేను ముందే చెప్పాను మంచోడిని కాదు, ఏది సోత ఊరుకోలేను, నా కళ్ళు పనిచేస్తూ ఉంటాయి. అమ్మా గంట సేపు తల్లే, అక్కడ ఎవరైనా ఉంటే తర్వాత చూసుకుందాం అమ్మా, ఓకేనా, కోప్పడుకో, అలా నవ్వుతూనే విను. దేవుని స్తోత్రం చెప్పండి. నా ఉద్దేశం ఏంటి చేసే బిడ్డలారా, చెప్పిన 2 మాటలని అర్థం అవ్వాలి. చెప్పిన 2 మాటలైనా నేను ఏదో చెప్పుకుంటా వెళ్ళిపోయి రాత్రి డాక్టర్ బాబు పాస్టర్ వచ్చారంటే ఏం చెప్పారంటే గట్టిగా చెప్పాడు, గట్టిగా చెప్తాం కదా, ఏం చెప్పాడు బలంగా చెప్పాడు, గట్టిగా బలంగా కాదు, ఏం చెప్పాడు చెప్పేయాలి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎలాగంటే భోజనం తినిపిస్తాం 2 రకాలు. ఒక తల్లి ఓపిక ఎక్కువ, గిన్నెలో అన్నం పెట్టి అని సంకన వేసుకుని అలా తిప్పి ఇలా తిప్పి సందమామ అదిగో బూసోడు ఇడుగో అని చెప్పి మాటలు చెప్పి ప్లేట్ అంతా తినిపించేద్ది. చెల్లి అవునా కాదా? మాట్లాడతలేదు మీరు, అవునా కాదా? ఒక్కో తల్లికి ఓపి తక్కువ, దబిడి బాధేస్తాం తోసేస్తాం గొంతులో. తమ్ముడు అవునా కాదా? ఒక్కొక్క ఆవిడకి ఓపిక ఉండదు, చిత్త కొట్టేస్తుంది, తినిపించేస్తుంది. కాకపోతే ఆ అరలో సగం అన్నం మిగిలిపోద్ది, ఇంక తిండాడు. మీకు అర్థమైందా? నా ఉద్దేశం ఏంటంటే మొత్తం గిన్నెంతా పెట్టాలి మీకు, అది ఏదో రూపంలో పెట్టాలి. కాకపోతే మీరు కూడా దాన్ని సహకరించాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఎంత గొప్ప దైవజనుడికి యాండి ఒక వార్నింగ్ కార్డు వచ్చింది. ఓ సైతాను వార్నింగ్ పంపించింది. ఆవిడ పేరు యెజబెల్. ఆవిడ పేరు ఏం పేరు చెప్పండి? యెజబెల్. అసలే ఈ ఆడవాళ్ళకి మేకప్పులు తెచ్చిన పెద్ద సైతాన్ని ఎవరంటే మాట్లాడరేటు మీరు, యెజబెలే. ఇశ్రాయేల్ జనాంగంలోకి చెడ్డ అలవాట్లు తెచ్చిపెట్టింది ఎవరంటే
యెజబేలే. భర్తను ఇంట్లో పెట్టి భర్తను శాతకాలం చేసింది ఎవరంటే? మాట్లాడతారు మీరు, కొంపతీసి మీరు అలా చేసేసరేటి ఆవిడ మీ అక్క. నిజమే, కొంతమంది ఆడలు ఉంటారు మగవాడిని శాతకాలం చేస్తారు. ఏదైనా గొడవ వచ్చింది అనుకో, మాట్లాడను అనుకో, నువ్వు అలా కూరుకో, నువ్వు పక్కనుండు, ఏంటి చెప్పంటది ఈవిడి. అయిపోపా ఏండి, రాజు అహాబు భర్తనే శాతకాలం చేసేసింది. కాగితం పులి. ఏ పులి? అలా చేసేసిన స్త్రీ ఏండి ఏలియాకు వార్నింగ్ పంపింది. ఏలియాకి ఏం పంపింది? వార్నింగ్ పంపింది. 450 మంది ప్రవక్తను చంపా, ఈ రేపటికి ఇదే సమయానికి నీ తలక తీసేస్తాను, నీ ప్రాణం తీసేస్తాను అంది. అప్పుడు ఏలియా పారిపోయాడండి. ఈ చరిత్ర ఎక్కడ ఉంటుందంటే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 2, 3, 4 వచనాలు ఉంటుంది. చదవకలేదు, హాయిగా వినండి. ఒకవేళ నోట్ చేయకుంటే రేపని చెప్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం చదువుకుంటే ఈ చరిత్ర అంతా అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏలియా ఏం చేశాడంటే ఆమె వార్నింగ్ని, ఆమె యొక్క కబురు విని పారిపోయి అంటున్నాడు, ప్రభువా ఎంత మట్టుకు చాలు, నన్ను చంపేయి, నా ప్రాణం తీసే అంటున్నాడు. ఇదేంటిది? ఇంత రోషము కలిగిన వాడు ప్రార్థన చేసి ఆకాశం నుంచి ఏం దించగలిగాడు? అగ్ని దించాడు. 450 మంది ప్రవక్తలు నరిగి చంపేశారు. అవును కదా? ప్రార్థన చేసి ఆకాశాన్ని మూసేయగల దమ్మున్నవాడు, ప్రార్థన చేసి ఆకాశాన్ని తెరవగలిగిన వాడు, వర్షం రప్పించగలిగిన వాడు, ఒక స్త్రీ అండ్ ఒక సైతాను మోకందే కబురు పెడితే మనడు అన్నాడు పారిపోయి చంపేమన్నాడేటి? ఓ మాట చెప్పనా, భయం వచ్చిందనుకోండి, కంగారు వచ్చిందనుకోండి, అధైర్యం వచ్చిందనుకోండి, పిరికితనం వచ్చిందనుకోండి, ఆ తొందరలో మన శక్తి ఏంటో మనం మర్చిపోతాం, మన సామర్థ్యం ఏంటో మనం మర్చిపోతాం, మనల్ని పుట్టించిన ఇంతవరకు దేవుడు చేసిన అద్భుత కార్యాలు కూడా మనము మర్చిపోతాం. ఇప్పుడు ఆ సైతాన్ అలా కొబ్బరెట్టినప్పుడు మనడు ఏం చేయాలి అంటే, ప్రభువా అగ్ని నుంచి కాల్చే అన్నప్పుడు, ప్రభువా దీని మీద కూడా ఓ నిప్పేసేయి, దరిద్రం వదిలిపోద్ది అనాలి. అంతేనా? మాట్లాడతలేదు మీరు. నా మాటలు కొంచెం అమాయకంగా ఉంటే ఏమనుకోకుండా పల్లెటూరు భాష చెప్తాను. ఇప్పుడు అంత అగ్ని దించినోడు ప్రభుని ఏమనాలి, దేవుడిని ఏమనాలి? మాట్లాడండి అమ్మ, మీరు అలాగా ఉండకండి. ఇంకో నిప్పురవ్వ చెప్పలే. యెజబేలు మీద కూడా ఏసేంటి పోద్ది కదా, మనడు పారిపోయాడు. అంటే భయం వచ్చినప్పటికీ తన సామర్థ్యం ఏంటో మర్చిపోయాడు, దేవుని సామర్థ్యం ఏంటో మర్చిపోయాడు. అంతే. ఒకసారి కంగారులో తొందరపాట్లను మనం అన్నీ మర్చిపోతాం. అప్పుడు దాకా కనపడదు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఏంటి తాళంచి అన్నీ కనపడద్ది. కరెక్ట్గా టైం వచ్చినప్పటికీ, ఆ వాలంటీర్ వచ్చినప్పటికీ, ఆ పంచాయతీ వాళ్ళు వచ్చినప్పటికీ ఏం కనపడదంటే ఆధార్ కార్డు కనపడదు, అక్కడే ఉన్న తాళంచే కనపడదు కదా. మా ఇద్దరిది మొదట ఎక్కడే చూసాను అంటది. తొందరపాట్లు మన కొడు కనపడవు, బుర్ర పని చేయదు అనంటారు కదంటారా. పొనుకో మాట చెప్పిన ఉదాహరణకే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, సోకలు వినండి, హాయిగా వినండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఏండి ఆ 30వ వచనంలో ఏంటి అక్కడ మనకు ఒక ఆయన కనపడతాడు. అతను పేతురు గారు. అతను ఎవరు చెప్పండి? పేతురు గారు. యేసు ప్రభు నీటి మీద నడుస్తుంటే ఈయన అంటాడు, ప్రభువా నీవే అయితే నన్ను కూడా నీటి మీద నడిపించి అంటాడు. దేవుడు అన్నాడు, నడిచొచ్చే బాబా అన్నాడు. మనడు చక్కగా వినాలి, పడవలోంచి ఒక అడుగు బయట వేసినప్పటికీ చక్కగా టైల్స్ లాగా గట్టిగా ఉంది, ఓకే మంచి భలే ఉంది అనుకున్నాడు. 2 అడుగు వేసాడు, భలే ఉంది అనుకున్నాడు. అలా నడిచినప్పటికీ సెంటర్కి వెళ్ళినప్పటికీ గాలి వచ్చిందంట. అదేమంటారు 14:30 అక్క చదివాక, గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను, ప్రవ్వా చాలు థ్యాంక్ యూ. ఇప్పుడు మధ్యలోకి వెళ్ళినప్పుడు గాలి వచ్చిందండి, ఇంత గాలి కనపడద్దా? మాట్లాడతలేదు మీరు. మన అక్కడ బైబిల్లో ఉంది గాలిని చూసి అని. గాలిలో కూడా 2 రకాలండి. ఒకటి పీల్చే గాలి, 2 పీడించే గాలి. పీల్చే గాలి అంటే ఇక్కడ గాలి ఉంది, ఆ గాలి ఎవడికే కనబడదు, అది పీల్చే గాలి. పీడించే గాలి అంటే ఒకళ్ళు అంటారు, అయ్యో పోయ్ దునపోతులాగా వచ్చేసాడు, గేదెలాగా వచ్చేసాడు, పందిలాగా వచ్చేసాడు, ఇంత జుట్టేసుకు వచ్చేసింది. కొందరికి ఎలా కనపడద్ది? ఏ గాలి? కనబడే గాలి, పీడించే గాలి. ఇంకో విచిత్రమైన నాకు ఇప్పటికే డౌట్ పెడతారు, ఈ డౌట్ మీరు తీర్చాలి ఈ రాత్రి. ఒకళ్ళు అంటారు, దెయ్యమండి తెల్లసీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని గజ్జలు పెట్టుకుని చింగు వెళ్ళింది అంటారు. నాకు ఇప్పటికి అర్థమాదు, దెయ్యాలకి మల్లెపూలు ఎవడాలి అమ్మడు నాకు అర్థమాదు. ఇప్పటికి ఏం పెట్టుకుందంట? మాట్లాడతలేదు. ఆవిడ చచ్చిపోలేకుంది, నవ్వి లేనిపోవడం కూడా మళ్ళీ రేపు పెట్టి తెప్పించాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు కొంతమంది అంటారు, అయ్యో మల్లెపూలు పెట్టుకుని తెలసరి కట్టి వెళ్ళిపోతుంది, గజ్జలు పెట్టుకుంది. అసలు దానికి గజ్జలు ఎవడమ్మాడు? గజేయానికి ఆ మల్లెపూలు ఎవడమ్మాడు? ఏ బట్టల షాప్ వాడు తెలసరి అమ్మాడు?
నిజమే, కొంతమందికి ఏం కనపడద్దే? గాలి. ఏ గాలి? ఆడే దెయ్యంగాడు. ఆడికున్న పేరు ఓ పేరంటే గాలిగాడు. ఎవడాడు? గాలిగాడు, అపవాది, సాతాను. ఆడికి చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మన పేతురుగా మరి ఏ గాలిని చూసాడో భయపడి మునిగిపోయాడు. ఓకే, జాగ్రత్తగా ఉన్నాడు. హసబీటికి వద్దాం. మునిగిపోయాడు. ఓకే, ఇప్పుడు ఇలాగ వెనక్కి వెళ్ళిపోతే ఏముంటుంది? పడవ ఉంటుంది. అలా ముందుకెళ్ళిపోతే ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు కదా. ఇప్పుడు ఎటు అంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళకుండా పడవకు దూరంగా ఉండగా మునిగిపోయాడు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, నా డౌట్ ఏంటంటే మీరు తీర్చాలి. పేతురుకి ఈత వచ్చారా? అదా మీరు మాట్లాడతారు ఏంటి? మీరు మీ అందరూ అఘోరలాగా చేతబడలాగా అలాగే చూస్తున్నా. ఇంకా సమాధానం చెప్పండి. ఈత వచ్చారా? అదా మరి ఈత వచ్చినవాడు ప్రభువా నన్ను కరుణించు, నేను చచ్చిపోతాను, నేను మునిగిపోతాను. ఎందుకు? ఇలా ఈదికి వెళ్ళిపోతే యేసుప్రభుకి వెళ్ళిపోవచ్చు. అలా ఈదుకుండా వచ్చేస్తే అక్కడే ఉంది ఆన్సర్. భయపడి, ఆ భయములో తనకి ఈత వచ్చిన సంగతే, తన సామర్థ్యం ఎంతో మర్చిపోయాడు. నిజమేనండి. ఈ మాటకు మళ్ళీ రుజువిస్తాం మీకు కావాలితే. యోహాను సువార్త 21:7 తనంతట తాడే దూకేత సముద్రంలో. యేసుప్రభు చనిపోయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఏంటి వలయం అంటే వేస్తే 153 ఇస్తారమని చాలా పడిపోతాయి. అప్పుడు యోహాను అంటాడు, పేతురు ఆయన ఎవరో కదా బాబు యేసుప్రభు అంటే, పేరు అతను దూకేత సముద్రంలో. అవునా? అంటే అతనికి ఏమొచ్చు? మరి ఈత వచ్చినాడు మునిగిపోయినప్పుడు ఏంటి నేను భయపడిపోయి ఏం చేస్తున్నాడు? రక్షించు ప్రభువా, రక్షించు ప్రభువా అంటున్నాడు. అంటే మీకు చెప్పే మాట ఏంటంటే, మీరు భయపడితే అల్ప విశ్వాసం వచ్చేస్తుంది, అవిశ్వాసం వచ్చేస్తుంది. సపోజ్ మీరు సూపర్ పాటలు పాడేస్తారు ఇక్కడ. చెప్పలే, నువ్వు ఉంటే నాకు సాలేసయ్యా, చెప్పాలి జై జై ఎస్సయ్యా, సూపర్ చెప్పాలి. మాట్లాడండి మీరు ఇరగొడేస్తారు ఇక్కడ. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పులోడి ఇంటికి వచ్చేతే చెప్పాలి, కడుపు నొప్పి వచ్చేస్తే, తలపోటు వచ్చేస్తే ఏం దేవుడో ఏం మాయదేరు దేవుడు ఏటో, ఏంటి ఈ కష్టాలు ఏంటో, ఈ అప్పులేంటో తెప్పులేటో, అసలు ఆయన ఉన్నాడో లేదో మాకు తెలుస్తలేదు. ఆ పరలోకం అంటుంది, నరకం అంటుంది పాస్టర్ అమ్మ. ఈ కూటలేమో ఎవరైనా పెడితే 2 రేట్లు 3 రేట్టుకోలే 7 అంట. ఆవిడకంటే అదే పని, మాకు ఎన్ని పనులు ఉంటాయి, ఇంకా పొద్దున్న సంతలు ఎట్టేస్తుంది. ఇటువంటి డైలాగులు వస్తున్నాయంటే మొత్తం మీద ఎవరో కనెక్ట్ అవుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఉట్నే మాట్లాడడం. సొణుగుడు అంట మహాపాపం అంట. సొణుగుని వాళ్ళందరూ ఇశ్రాయేలు అందరూ అరణ్యంలోనే రాలిపోయారు, వాగ్దాన దేశము వెళ్ళలేరు. ఏంటి 7 రోజులు పండగలంటే భాగ్యమా భారమా? కొంతమంది మాట్లాడతలేదు. నీకేంటి బాబా కోటేసుకుని బాగానే వచ్చావు, పక్కన ఆవిడకి ఏంటి బాబా ఆవిడ బాగానే కూర్చుంది. మేము చెప్పాలి రెక్కాడితే కానీ రెక్కాడితే కానీ దొక్కాడదో. మరి కూలి పనికి వెళ్ళొద్దా? పెట్టుకుంటే రాత్రి కలుపుకోవటం, పగలెట్టేస్తుంది ఆవిడ. చెప్పాలి నైట్ ఎట్టేస్తుంది. చెప్పాలి మాట్లాడేటి. ఒకరికి ఇస్తే పాట ఒకరికి ఇస్తలేదు. ఎప్పుడు రావాలి పాటలు కావాలితేనే? ముగింపు ప్రార్థన అయిపోయి రావాలి, లేదా ఫస్ట్ రావాలి. అంతేకా తమ్ముడా? నేను ఎక్కడికి వాక్యంకి వెళ్ళి నా ముందు వెళ్ళిపోతాను. నా వల్ల టెన్షన్ పడకూడదు. సంఘం దైవజనాన్ని అరగంట 1 గంట ముందు వెళ్ళిపోతాను. కొన్నిసార్లు అయితే మేము వెళ్ళాకే మొదలెట్టిన పాస్టర్ అన్న కూటలు కూడా ఉన్నాయి. ఎవరైతే ముందు వస్తారో వాళ్ళు దీవించబడతారు. ఆమేన్. ముంగమూరి దేవదాసయ్య గారు అని ఒక భక్తుడు అన్నాడు. ఆయన అన్నాడు, ఎవరు ముందు వస్తారంట వాళ్ళంట దేవుడి పక్కన కూర్చుంటారంట. గట్టిగా చెప్పట్లు కొట్టచ్చు కదా. ముందొచ్చిన వాళ్ళకి ఎక్కడ కూర్చుంటాడంట? చెప్పాలి సాక్షాత్ యేసు ప్రభు పక్కన కూర్చుంటారంట. మళ్ళీ లేటుగా వస్తే అలా చీకట్లో కూర్చోవాలి. నాకు ఎంత బాధ అవుతుంది తెలుసా? ఎంతమంది మగ పురుషులు ఉన్నారో 2 లైట్లు లేదా 1 లైటు ఆకిటికి కట్టలేరా? కట్టకూడదా? మరి ఎందుకు కట్టలేదు మీరు? కట్టాలి, ఉండాలా వద్దా? ఏదో రకంగా కళ్ళు మూసుకు 2 గంటలు కూర్చుంటే ఆవిడ బాధ భరించక వెళ్ళిపోతున్నా తప్ప మనం అంతా నీట్గా చేసుకోవాలి, వెలుగ్గా ఉండాలి. ఈ బాధ్యత ఎవరికే? దీని ఇష్టం లేని సంసారం అంటారు. అర్థమవుతుందా? మనము భయం పడ్డాం అనుకోండి, మనకు అల్ప విశ్వాసం వచ్చేది. యేసే అంటాడో పేతురు, ఎందుకు చెప్పాలి అవిశ్వాసం అయితేవి, అల్ప విశ్వాసం అయితేవి, ఎందుకు సందేహపడ్డావు? ఏమైంది? అక్కడ ఉన్నాడు కదా యేసు ప్రభు, అవునా కదా? పైగా నీకు ఈత వచ్చు కదా, అవునా కదా? వెనకాల నీతో పాటు నీ జతగాళ్ళలో ఉన్నారు కదా. మరి ఎందుకు అయిపోయాడు? అవిశ్వాసం. సరే అన్నీ ఎందుకు చెప్పానంటే, ఏలియా గొప్పోడు కదా. ఏలియా గొప్పోడు కదా. ఓ యెజబెల్ అందే, నీ ప్రాణం తీసేస్తున్నాను. దేవుడు చేసా, ఏలియా నీ ప్రాణాన్నే, యెజబెల్ కాదు కదా ఈ ప్రపంచంలో ఎవడో తీలేడు. అసలు నీ ప్రాణమే పోకుండా, నీకు మరణమే లేకుండా నేను ఆరోహణం చేసేస్తున్నాను. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. ఉద్యోగంగా ఉండాలి బిడ్డలారా. నా దేవుడు ఏమైనా చేయగలడు. మరణమే లేకుండా చేసిన దేవుడు నీకు అప్పులు లేకుండా చేయలేడా? నీకు వ్యాధులు లేకుండా చేయలేడా? నీకు బాధలు లేకుండా చేయలేడా? చెప్పాలి. ఆరిపోయిన నీ దీపాన్ని వెలిగించలేడా? మారని నీ భర్తను మార్చలేడా? మీ కళ్ళ ముందు డాక్టర్ బాబు ఒకప్పుడు ఒక మంచం మీద ఒక కిటికీ పక్కన బతికేవాడు. యాండి సిగ్గుబడి చెప్తున్నాను, యూరిన్ మంచం మీదే, బాత్రూమ్ మంచం మీదే, యాండి కాళ్ళు మెదిపేవాడిని కాదు, ఏళ్ళు మెదిపేవాడిని కాదు, నడుము కింద నుంచి అసలు స్పర్శ లేదు, చచ్చుబడిపోయిన స్థితి, రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోతుంది. అందరూ అనుకున్నారు డాక్టర్ చచ్చిపోతాడు. వీడి పేరు డాక్టర్ బాబు, కనీసం 10వ తరగతి పాస్ అవ్వలేదు, కంపౌండర్ కూడా అవ్వలేదని హేళన చేశారు. ప్రేమ దేవుడి మాట చెప్పనా, ఈ లోక ప్రకారం నేను చనిపోవాలి, కానీ నా దేవుడు ఆరిపోయిన నా దీపాన్ని వెలిగించాడు. స్తోత్రా. మోడు బారిపోయిన నా జీవితాన్ని చిగురింపజేశాడు. ఈ ఎండిపోయిన ఎముకలకు శక్తినిచ్చాడు. ఈ రాత్రి ఇదిగో దీవించబడే రాత్రి ఇది. మీరు అన్ని విషయాల్లో దీవించబడాలి. మీరు ఒక కొటేషన్ వేశారు యోహాను పత్రికలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము చెప్పాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అభివృద్ధి అంటే ఒకరే ఎదుగుదల కాదు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఏండి ఈ చెయ్యి అలా పొడుగ్గా ఎదిగిపోతుంది, ఈ చెయ్యి కొరసైపోయింది, అది అభివృద్ధా? మాట్లాడు. ఓ కాళ్ళ పొడుగ్గా ఎదిగిపోతుంది, ఓ కాలు కొరసగా ఉంది, అది అభివృద్ధా? మాట్లాడాలి మీరు. ఓ కొన్నిలా బయటకు పెరిగిపోతుంది, ఓ కొనలా ఉండిపోయింది, అది అభివృద్ధా? అన్ని అవయవాళ్ళు సమానంగా ఎదగాలి, సమానంగా డెవలప్. అలాగా అమ్మ అర్థమవుతుందా? అర్థమవుతుందా? అన్ని విషయాల్లో అభివృద్ధి అవడానికే ఈ రాత్రి కోటాలు. ఆమేన్. అన్ని విషయాలంటే ఆత్మీయంగా అభివృద్ధి అవ్వాలి, ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలి, కుటుంబ పరంగా అభివృద్ధి అవ్వాలి, సంఘము కూడా చెప్పలే. ఆమెను చెప్పండి, సంఘము కూడా అభివృద్ధి చెందునుగాక, సరిహద్దులు విశాలపరచబడునుగాక, సేవ విస్తరించునుగాక. ఈ రాత్రి నేను బలంగా దీవించి వెళ్ళిపోతా. నా విశ్వాసం ఒకటి, ఎక్కడికి వెళ్ళినా ఒకటే, నాకు దేవుడు కనిపించాడు, ఇది ప్రవచనం ఇవన్నీ చెప్తలేదు నేను. నా విశ్వాసం ఏంటంటే యెషయా 44:26. యెషయా 44:26 ఏముంటుందంటే, నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడును. దేవుని స్తోత్ర. ఈ దైవజనుడు అల్పుడే, బలహీనుడే, కాడి నా గుండెల్లో ఉన్న యేసయ్య సమర్థుడో. నేను నమ్ముకున్న యేసయ్య ఏంటి ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన శక్తిని బట్టి చెప్తున్నాను, ఆయన శక్తిని బట్టి దీవిస్తున్నాను. ఈరోజు నమ్మిన వారి జీవితాల్లో ఇదిగో ఏలియా జీవితంలో మరణమే తీసేసిన దేవుడు ఈ రాత్రి నుంచి నీ కష్టాలు ఒకటొకటిగా నీ కుటుంబం నుంచి బయటకు వెళ్ళిపోనుగాక, నీ అప్పులన్నీ ఒక్కొక్కటిగా తీరిపోవునుగాక, ఇక వడ్డీలు కట్టే ఆ స్థితి పోవునుగాక, మీరు తలగా మారుదురుగాక. గట్టిగా చప్పలు కొట్టి మహిమపరచబడి దేవుడికి రిసీవ్ చేసుకో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎన్ని వట్టి మాటలు కాదు, ఆరిపోయిన దీపం ఇది. మీ కళ్ళ ముందు డాక్టర్ ఆరిపోయిన దీపం, మంచం మీద చచ్చిపోవలసినాడు, 10వ తరగతి పరీక్ష కూడా రాయకుండా మిగిలిపోయినాడు. నా దేవుడు అద్భుతం చేశాడు. నా దేవుడు నన్ను దర్శించాడు. MSc BEd చదివాడు, దేవునికి స్తోత్ర. యాని లెక్చరర్ జాబ్ చేశాను, దేవునికి స్తోత్ర. వీడు బతుకైపోయింది, వీడు దీపం మారిపోయింది, వీడు కుంటోడు, వీడు అవుటోడు. డాక్టర్ కాదు కదా, కంపౌండర్ అనసరా. వాళ్ళందరూ ఇంటర్మీడియట్లో డిగ్రీలో తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఎంతోమంది మిగిలిపోయారు. ఈరోజు వాళ్ళందరి కళ్ళ ఎదుట ఈ దీనుడు, ఈ డాక్టర్ బాబు, ఈ గాడిద దేవుడు హెచ్చించి గణపరిచి కారుల్లో తిప్పుతున్నాడు. దేవుని స్తోత్ర. రాజులైన యాజక సమూహం పెట్టాడు. నా చరిత్ర మారిపోయింది, నా స్థితి మారిపోయింది. ఆమేన్. నమ్ముట నీ వలనైతే ఈ రాత్రి నా యేసయ్యకి అన్నీ సాధ్యమే. ఎంతమంది నమ్ముతున్నారు నా దేవుడు దీవించగలడని? అది నీ శక్తి బట్టి కాదు, నా శక్తి బట్టి కాదు. చెప్పాలి, మనల్ని బలపరచు దేవుని చేత. నా దేవుడి రాత్రి అద్భుతాలు చేయనుగాక, అన్ని విషయాల్లో విస్తరించునుగాక. నేను సబ్జెక్ట్లో ముందుకు వెళ్తున్నాను. మరణమా, ఇదిగో ఏలియాని పట్టుకుంటావా? లేదు. ఏలియా యెజబెల్ కాదు కదా, ఈ ప్రపంచంలో నీ ప్రాణం ఎవడో తీయలేడు, నిన్ను ఆరోహణం చేస్తానన్నాడు. ఈ వార్త ప్రపంచమంతా వెళ్ళిపోయింది. అందరికీ యెజబెల్ చంపుతున్నది, కానీ దేవుడు అంట ఏలియాని ఆరోహణం చేస్తాడంట అనుకుంటున్నారు అందరూ. ఈ లోపల టైం దగ్గరికి వచ్చేసింది. జాగ్రత్తగా వినండి, అసలు సబ్జెక్ట్ అంత ఉపోద్ఘాతం. ఇదంతా ఏంటి చెప్పండి?
ఉపోద్ఘాతమే బంగాళాఖాతం అంత ఉంది బాబా. అసలు వాక్యం ఎప్పటికి వద్దంటే చెప్పలేం. ఇది ఆల్ నైట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అలాగా ఎంతమంది సిద్ధంగా ఉన్నారో? చెల్లి ఎంత కోపంగా చూడక నవ్వుతూ చెప్పు. ఆల్ నైట్ చేయనులే, ఆఫ్ నైట్ చేస్తాను. ఆల్ నైట్కి ఆఫ్ నైట్ తేడా ఏంటి? ఆల్ నైట్ అంటే పొద్దున్న 6, ఆఫ్ నైట్ అంటే అంతే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏండి ఈరోజు మళ్ళీ వస్తాయా? మళ్ళీ 2025. అప్పుడు ఉండేవాడు ఎవడో చెప్పాలి, పోయేవాడు ఎవడో. ఎందుకని మన జీవితానికి గ్యారంటీ, వారంటీ ఉందా? ఇప్పుడు గ్రైండర్కి గ్యారంటీ ఉంది, మిక్సీకి ఉంది, టీవీకి ఉంది, ఫ్రిడ్జ్కి ఉంది, తొక్కేసే చెప్పు కూడా. మరి అంగన్వాడీ వాళ్ళు కానీ డాక్టర్ గారు కానీ, అమ్మాయి ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు బతుకుతావు, నీ గుండె అప్పుడు దాకా కొట్టుకున్న గ్యారంటీ కార్డు ఇచ్చారు ఎవరన్నా? బెదర ఫోకు, విజయనగరం టైలు. ఇవాళ ఇంట్లో రేపు మంట్లో. ముందు కొట్టేయకూడదు, వెనక్కి కొట్టకూడదు. సంగీతము, పాట, సపాటలు సమానంగా వెళ్తే అందమైన సంసారంలాగా ఉంటుంది. ఇయాల ఇంట్లో రేపు మంట్లో, ఇయాల ఇంట్లో రేపు మంట్లో, ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నేది కాదే యేసయ్య నీకు తోడే. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టు. టేబుల్ పెన్నుకు గ్యారెంటీ ఉంది, కొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది. బెదరా అర్థమవుతుంది చెల్లి? టేబుల్ పెన్నుకు గ్యారెంటీ ఉంది, కొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది. గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. గుండె సోదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. ఇయ్యాల 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 ఇయ్యా కొట్టు కొట్టు కొట్టు. ఇయ్యాల ఇంట్లో రేపు మంటో, ఇయ్యాల ఇంట్లో రేపు మంటో, ఏది లేది కాదే యేసయ్య నీకు తోడే, ఏది లేది కాదే యేసయ్య నీకు తోడే అంటున్నాడు. చప్పట్లు కొట్టాలి, చీకట్లో ఉన్నవాడు కూడా కొట్టాలి. కొట్టు చెల్లి, చప్పలు కొట్టు. నిద్ర వచ్చి వాళ్ళు కూడా బాధేయండి. జీవితానికి గ్యారంటీ లేదు. చప్పట్లో చెల్లి మోగాలే. చప్పట్లు కట్టి కొట్టరా. అందం చందం ఎంత ఉన్నా, ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా, అర్థమవుతుందా? అందం చందం ఎంత ఉన్నా, ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా, యేసయ్య లేకుండా ఎన్ని ఉన్నా అన్నే సున్నా. ఇయాల 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 ఇయ్యా, ఇయాల ఇంట్లో రేపు మంట, ఇయాల ఇంట్లో రేపు మంట, ఏది లేది కాదే యేసయ్య నీకు తోడే, ఏది లేది కాదే యేసయ్య నీకు తోడే. దేవునికి స్తోత్రం. అవునంటారా కాదంటారా? మాట్లాడతలేదు మీరు. ఇవాళ ఉన్నాం, రేపు ఉంటామని గ్యారంటీ కార్డు ఏమి? 10 రూపాయలు పెడితే వస్తాయి గుండు సూదులు, అవునా? దానికి కూడా పట్టుకెళ్ళిన మాస్టర్ స్టెయిన్లెస్ స్టీల్ తుప్పాడు అంటాడు. చెప్పుల షాపుకి వెళ్తే అలా చూస్తున్నాం ఏంటి, ఇలా వంగ తీసి ఇలా కడాసి పట్టుకెళ్ళి వాటర్ ప్రూఫ్ 6 నెలలు వారంటీ అంటాడు. తొక్కైతే అరిగిపోయే చెప్పు కూడా గ్యారంటీ ఉంది. మన గుండెకి ఏం లేదు చెప్పండి. కాబట్టి ఈ రాత్రే మందే, రేపు రాత్రి తేడా వస్తే భోజనాలే, అంతే కదా? చెప్పలే. నిద్ర చచ్చిపోయిన 3 మంది ఉన్నారు. బాత్రూంలోకి వెళ్ళి వెనక రాకుండా అక్కడ చచ్చిపోయిన 3 మంది ఉన్నారు. నడుస్తాడు చచ్చిపోయి ఉన్నారు. ఇలా నవ్వుతూ నవ్వుతూ చచ్చిపోయి ఉన్నారు. అలాగా నవ్వుతూ మానకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కంగారు పడకండి మీరు. అర్థమవుతుందా? కాబట్టి ఈ రాత్రి టైంతో పని లేదు అంటున్నాను నేను. ఎంతమంది రెడీ? బాబా నువ్వు చెప్తే బాగానే ఉంది, కానీ ఇంటికాడ మా ఆయన
టయానికి రాకపోతే ఏం భయపడకండి, నా దేవుడు నీ భర్తను కూడా దీవించును గాక. ఇప్పుడు ఈ వార్త అందరికి వెళ్ళిపోయిన తర్వాత ఏలియా ప్రయాణం చేస్తున్నాడు. వినాలి. గిల్గాల్ నుండి వెళుతుండగా అంటాడు, ఇదిగో ఎలీషా, నన్ను దేవుడు బేతేలుకి వెళ్ళమంటున్నాడు, నువ్వు నా కూడా ఏమొస్తావు, ఇబ్బంది పడతావు, ఉండిపో అన్నాడు. అసలు సబ్జెక్ట్ ఇక్కడి నుంచి అసలు సబ్జెక్ట్. అప్పుడు ఎలీషా అంటాడు, ఆ 2వ రాజుగ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చదవట్లేదు, వినండి వినండి. అయ్యి బాబు చాలా ఉత్సాహంగా ఉన్నారండి ఇలా. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను, అది దేవునికి స్తోత్రం చెప్పండి. ఏలియా నాయకుడు, ఎలీషా శిష్యుడు. జాగ్రత్తగా వినండి. ఏలియా నాయకుడు, ఎలీషా శిష్యుడు. యెహోవా జీవము తోడు, నీ జీవం తోడు, నా ప్రాణం పోయినా, ఎంత భారమైనా, ఎంత కష్టమైనా నేను విడిచిపెట్టేది లేదు. అండి బేతేలు అక్కడ ఆరోహణం జరగలేదు. జాగ్రత్తగా వినండి. మరలా దేవుడు అక్కడి నుంచి ఎరుకో వెళ్ళమంటాడు. అప్పుడు మరలా ఏలి అంటాడో, ఎలీషా, నన్ను దేవుడు మళ్ళీ ఎరుకో వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండిపో అంటాడు. అప్పుడు మరలా 4వ వచనంలో ఇదే చెప్తాడు, ఇదే మాట చెప్తాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. అబ్బా, చీర ఎరుకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా ఆరోహణము అవలేదు. దేవుడు అంటాడు, యోర్దానికి వెళ్ళమంటాడు. అమ్మా ఎక్కడికి వెళ్ళమంటాడో, యోర్దానికి వెళ్ళమంటే ఏలి అంటాడో, ఎలీషా ఇక ఉండిపో, నువ్వు ఏం తిప్పలు పడతాలే, దేవుడు ఎక్కడికో వెళ్ళమంటాడు, నన్ను యోర్దానికి వెళ్ళమంటున్నాడంటే ఎలీషా 6వ వచనంలో కూడా, ఏ వచనంలో, 2:4-6 రెండో ఎక్క గుర్తెట్టు సరిపోద్ది. అక్కడ కూడా ఇదే మాట చెప్తాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. కష్టమైన, భారమైన, ప్రాణం పోయిన ఎలీషా అన్నాడు, నీ నాయకత్వాన్ని నిన్ను విడిచిపెట్టేది లేదు. బిడ్డలారా, ఇదొక సంఘం, ఇదొక కుటుంబం. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో మాటలు వినపడతా ఉంటాయి. యాండి అందరూ ఒక రకంగా ఉండరు. 95% మంచోళ్ళు ఉంటే ఒక 5% కోరాహు బ్యాచ్ ఉంటారు, సనుగుడు బ్యాచ్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సంఘాన్ని గలిబిలి చేస్తారు, నాయకత్వం మీద బురద జల్లుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు. మనం అలాగ ఉండకూడదు, ఎలీషాలాగా ఉండాలి. అమ్మా నా తల్లి, నా ఆత్మీయ తల్లి జ్యోతమ్మా, నా ఊపిరున్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నా తల్లివి నీవే. నా సంఘము శిలోహు ప్రార్థన దేవాలయమే. ఊపిరి ఆగిపోయినా ఇక్కడే ఆగిపోవాలి. నా సమాధి కార్యక్రమాలు కూడా మన సంఘం ద్వారానే జరగాలి. నాకు హెచ్చింపులు వచ్చినా రాకపోయినా, పాట ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రార్థన ఇచ్చినా ఇవ్వకపోయినా, నన్ను ప్రత్యేకంగా గణపరచకపోయినా, ఇదిగో అమ్మ ఒక తొందరపాటులో నన్ను పట్టించుకోకపోయినా ఏం కాదా, నా తల్లివి నీవే, నా నాయకురాలు నీవే, నేను నిన్ను విడిచిపెట్టను అని ఎప్పుడైనా ప్రమాణం చేసావా? ఎలీషాలాగా ఉండాలండి. యాండి మాకు డబ్బులు వద్దండి, మాకు డబ్బులు లేక సేవకు రాలే. ఎంఎస్సి బీఈడి ఇక్కడ, వన్స్ అపాన్ ఎ టైమ్ లెక్చరర్, టుడే అప్రాక్సిమేట్లీ 90,000 శాలరీ వస్తుంది, 90,000 శాలరీ వస్తుంది. అవన్నీ కాదనుకుని సేవకు వచ్చాం. అమ్మా అవన్నీ కాదనుకుని, డబ్బే కావాలంటే బైబిల్ పక్కన పెట్టి ఏండి మరలా టెక్స్ట్ బుక్ పట్టుకుంటే డబ్బు. నేను కాలేజీ నుంచి మానేసి వచ్చేసినప్పుడు 3 రోజులు ధర్నా చేశారు నా కోసం. ఆ లెక్చరరే మాకు కావాలని. వార్తలోను ఆంధ్ర భూమిలోను కూడా ఏండి ఆ న్యూస్ వచ్చేసింది. ప్రిన్సిపాల్ కానీ లెక్చరర్ కానీ కాలేజీ కాకుండా కాలేజీ తాళాలేసి రోడ్డు మీద నుంచి పెట్టాలని, ఆ లెక్చరర్ కావాలి. నేను లెక్చరర్ జాబ్ చేసినంత వరకు ఎక్కడ చేసిన 100% బెస్ట్ లెక్చర్ అవార్డు నాకు ఉంది. నేను అనేది నా కోసమే కాదు, అక్క బ్రతకడానికే పట్టెడు మెతుకులు చాలు. అవునంటారా కాదంటారా? సేవ అంటే ఎన్ని బాధలు ఉంటే తెలిసే పెట్టలేరా? సేవ అంటే మాటలో కాదు.
అందరూ అనుకుంటారు వాళ్ళంటి నాయకులు కుర్చీ కోటు తెల్లబట్టలు ఏంటి పట్టుసీర గౌరవాలు మర్యాద. అయ్యో ఇది గంట సేపే. నువ్వు చెప్పిన ఈ తెల్ల సొక్క కోటు ఏంటి మంచి సీర గంట సేపే. ఆ తర్వాత ఎన్ని బాధలు ఉంటాయి సరా. మీకు అర్థమయ్యే భాష చెప్పనా, పౌలు గారి భాష చెప్పనా? ఎంత సేవ చేసిన తర్వాత అంటాడనా కొరింథీ పత్రికలో, మాట కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రికల్లో కూడా ఇప్పటికీ ఆకలి దప్పులతో ఉన్నాం, ఇప్పటికీ జాగారాలు చేస్తున్నాం, ఇప్పటికీ దిగంబరులుగా ఉన్నాం, రాళ్లతో కొట్టబడ్డాను, బెత్తాలతో కొట్టబడ్డాను, ముమ్మారు వాడ బద్దలైపోయి సముద్రంలో ఒక రాత్రి అంతా గడిపాడు. రోడ్డు మీద బండి ఆగిపోతే చెట్టు కిందకో ఏండి ఇంటికి వెళ్ళొచ్చు, సముద్రంలో వాడబోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ బాధని ఎవరు తెలుసు? రాత్రి రమ్మంటే రావాలి, బండి వేసుకున్నా కారు వేసుకున్నా లేదా ఎవరినో ఒకరిని బతిమాలుకుని రావాలి. ఈ మీటింగ్ ఎప్పుడు అవుతుందో, ఇవన్నీ ఎప్పుడు చక్క పెట్టుకుంటుందో, మరలా ఎప్పటికి వెళ్ళాలో. ఈ దారిలో చూసే ఏంటి ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి. అవి 2 రకాల కుక్కలు మరుగుతూ ఉంటాయి. వివరంగా మాట్లాడతలేదు నేను, మీకు అర్థమవుద్దని. ఎన్ని బాధలు తెలుసా? తాగొద్దురా అంటే ఆడి కోపం వచ్చేద్ది, అవునా? వ్యభిచారం చేద్దంటే వీడికి కోపం వచ్చేద్ది. పిల్లలు జాగ్రత్తలు అంటే పిల్లల కోపం వచ్చేద్ది. చిన్నపిల్ల కుదురుగా కూర్చోంటే ఆడి కోపం వచ్చేద్ది. నీ భర్తకు లోబడంటే నీ కోపం వచ్చేద్ది. స్త్రీకి నీ భార్యను ప్రేమించంటే మొగుడు కోపం వచ్చేద్ది. అందరికీ కోపం వచ్చేస్తుంది. ఎవరి మీద? అవునా? ఇప్పుడు తాగొద్దంటే ఆడి కోపం వచ్చేసింది, తిరగొద్దంటే తిరిగోడి కోపం వచ్చేసింది, భర్తకు లోబడమంటే మీకు కోపం వచ్చేసింది, భార్యను ప్రేమించమంటే వాళ్ళకే. మీరు అందరూ కోపపడిపోతున్నాయి కదా మాకు మిగిలిన. ఇన్ని బాధలు ఉంటాయి తెసి పెట్టలేరా? ఒక్క బిడ్డ ప్రార్థన మానేస్తే ఆదివారం వస్తాం, ఏంటి తీరా వచ్చిన తర్వాత నలుగురు కనపడకపోతే 10 మంది కనపడకపోతే ఇన్ని తిప్పలు పడి ఎంత ప్రయాసపడి ఏంటి కాళ్ళు లాగేస్తున్నా, కడుపులో నొప్పున్నా, తలకాయ పోటైనా ఏంటి అందులోని స్త్రీ అంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మీకే బాగా తెలుసు. అని వివరంగా వెళ్తలేదు నేను. ఆ పరిస్థితుల్లో కూడా, ఆ ఒంటరితనంలో కూడా ఏంటి పోరాడి మీ దగ్గరికి వస్తే మీరు ఆదివారం గుళ్ళో కనపడకపోతే ఆ రాత్రి మాకు నిద్ర పడద్దా? ఆ రోజు మాకు మనశ్శాంతిగా ఉంటుందా? వచ్చే నువ్వు ఆగిపోతే ఎంత బాధగా ఉంటా తెలుసా బిడ్డలారా? ఏంటి ఇంత మందిరం కట్టేశారంటే ఎక్కడి నుంచి వచ్చి పడిపోతున్నాయో, అయ్యబాబు ఎంత గొప్పగా తిరిగేస్తున్నాను, ఇంత గొప్ప బట్టలు కట్టంటే ఎక్కడి నుంచి వచ్చి పడిపోతున్నాయి కూడా తప్ప, అయ్యబాబు ఎంత కట్టారంటే ఎన్ని మానుకుంటే ఎంత కట్టారు, ఎన్నిసార్లు నోరు కట్టుకుంటే ఇది ఏర్పాటు అయ్యింది. ఇలాగ ఆలోచించవచ్చు కదా, అంతే కదా బెదరు? ఏండి ఎన్ని మానుకుంటా తెలుసా మేము? బిడ్డలు అడుగుతుంటారు, డాడీ అది వాళ్ళు అదుకోండి ఇది కొనడం. రే నోరు మూసే, ఈ దేవుడిచ్చిన కానుకలు కొనం బెదరం మేము. నా భార్య అడుగుతూ ఉంటుంది అలాగా ఇలాగా అని, ఆయన్ని కుదరదు. ఎన్ని మనస పిల్లల నోటి కాడిది లాగేస్తాం, భార్యకి పెట్టకుండా బాధ పెడతాం, కన్నవారిని బాధ పెడతాం. ఎందుకు? ఎవరి కోసం మాట్లాడరు తల్లి? సంఘం కోసమే కదా. మరి అప్పుడు సంఘం ఎలీసాలాగా ఉండొద్దా? లేక పోన్లే తల్లి, ఆవిడకి నీ ప్రేమ అర్థం అవ్వలేదు, నువ్వు ప్రార్థన చేస్తే మేలు పొందుకు, నువ్వు ప్రార్థన చేస్తే బిడ్డను పొందుకు, నువ్వు ప్రార్థన చేస్తే ఇల్లు కట్టుకున్నారు, నువ్వు ప్రార్థన చేస్తే జబ్బు పోయింది, ఇప్పుడు ఏదో మారిపోయి మాట్లాడుతున్నారులే, బాధపడుకో. ఎవరు నిన్ను వదిలేసినా నా ఊపిరినంత వరకు యెహోవా జీవముతోడు, నీ జీవంతోడు, నా తల్లివి నీవే, నా సంఘం ఇదే అని ఎప్పుడైనా ఒక్కసారి చెప్పి చూడు. ఆ రోజు మాకు ఇంకా ఆకలి చచ్చిపోద్దండి, కడుపు నిండిపోద్దండి, సంతోషంగా బతికేస్తాం మేము. కానీ ఈ మాట ఎంతమంది చెప్పిన ఇప్పుడు దాకా నీ తల్లికి మాకు ఏం కావాలి? డబ్బు వద్దు, మీరు కడదాకా మాతో ఉంటారనే భరోసా ఉంటే చాలు. వాక్యం స్వేచ్ఛగా చెప్పే అవకాశం ఇవ్వాలి. కొన్ని సంఘాల్లో స్వేచ్ఛగా వాక్యం చెప్పలేకపోతున్నారు. గద్దిని చెప్తే, సూటుగా చెప్తే కొంతమందికి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేసి మానేస్తున్నారు. అది ఉండకూడదు. నిజమే కదా, ఆ నోపం నాలోనే ఉంది. బిడ్డలు ఏం తెలిసి పెట్టారు మీకు? ఎన్ని బాధలు తెలుసా, ఎన్ని నిందలు తెలుసా? మేము బయటికి వెళ్ళి మరలా ఇంటికి వెళ్తామో కూడా గ్యారంటీ. ఎన్నోసార్లు రోడ్డు మీద టైర్లు పేలిపోయినాయి, టైర్లు ప్యాచ్ అయిపోయినాయి. నాకు కూడా ఆయన వస్తాడు పాపం, నేను ఉన్న ఉపయోగం లేనట్టే. ఆ అర్ధరాత్రి బెదరు ఆ కారు ఏం చేయాలో తెలదాం, ఆ టైర్ మార్చుకుని ఇలాగ పాపం ఆయన తిప్పలు పెడుతుంటాడు. ఈ బాధలన్నీ మీకు ఎవరికి తెలిసా పెట్టారా? మీకు జ్వరం వచ్చిందన్నా, కొడు నొప్పి వచ్చిందన్నా, కానీ మీకు రాకపోతే, మాకు తెలియకపోతే మీకు బాధ వస్తుంది. ఎప్పుడైనా ఏంటంటే పాస్టర్ అంత నీరసంగా ఉన్నారు, మీకు ఇక్కడ నీరసంగా ఉందంట, ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి పరామర్శించావా? ఎప్పుడైనా ఇంట్లో అన్నీ ఉన్నాయా అమ్మా, నేను ఏమైనా చేయాలమ్మా, నా వంతు ఏంటమ్మా ఈ సంఘానికి అని ఎప్పుడైనా అడిగావా నువ్వు? ప్రియమైన దేవుడు, ఆలోచించండి, పెద్ద మనసు చేసుకున్నానండి ఈరోజు వాక్యం. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి.
అంటే ఎలీషాలాగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎలీషా అంటాడు, అయ్యా గిలగాలకైనా పర్లే, బేతేలకైనా పర్లే, ఎరుకైనా పర్లే, యోర్దనే పర్లే, నేను కడ వరకు నేను నీతోనే ఉంటాను. నా తండ్రివి నువ్వే. బా ఆ యోర్దన్ అడ్డు వస్తుందండి, ఒక దెబ్బ కొడతాడు ఏలియా దుప్పటి తీసుకుని. దాటేసిన తర్వాత ఏలియా అంటాడు, నా కుమారుడా ఇంత నమ్మకంగా ఉంటున్నా కదా, ఏం కావాలి నా దగ్గర నుంచి నీకంటే? డబ్బు కావాలి, అది కావాలి అనలేదు. నీ మీద ఉన్న ఆత్మలో, అభిషేకములో చెప్పలే 2 పాళ్ళు కావాలి. ఆమె రాబోయే రోజుల్లో నమ్మకంగా ఎంతమంది ఉంటారో నీ దైవ జెండాల మీద ఉన్నటువంటి అభిషేకం మీ మీదకి ట్రాన్స్ఫర్ అవును గాక. ఇదే ఆసక్తి, ఇదే ఆత్మల భారం, ఇదే కన్నీటి ప్రార్థన అనుభవం మీ మీదకి వచ్చును గాక. ఏలియా అంటాడు, కష్టతరంగా ఉంది కానీ దూరమైనప్పుడు నువ్వు చూడగలిగితే ఈలోపే వినాలి, ఆకాశం నుంచి అగ్ని రథం వచ్చేసింది, గుర్రం వచ్చేసింది, సుడి గాలిలో ఏండి ఏలియా ఏమైపోయాడు చెప్పండి? ఆరోహణమైపోయాడు. అప్పుడు మాట్లాడిన మాటే మనం మూలవాక్యం చదువుకున్నాం. ఆ మాట ఏంటంటే 2:12, నా తండ్రి, నా తండ్రి, నా ఇశ్రాయేలుకు చెప్పలే రథము. నేను ఒక మాట చెప్పి వెళ్ళిపోతున్నాను, పెద్ద అంతా చెప్పలే, మీ టైం అయిపోతుంది కాబట్టి. రథము ఇశ్రాయేలుకి ఎవరంటైనా రథం అంటే ఏంటి చేస్తాం మీకు? రథం అనగా భరించేదని అర్థం. అండ్ రాజులు ఎక్కినా, రాణి ఎక్కినా, ఎవరెక్కినా ఆ భారం అంతా భరించి చెప్పాలి, ఆ బరువంతా భరించి వారి గమ్యస్థానానికే తీసుకెళ్ళిపోద్ది. రథం అంటే ఏంటి చెప్పండి? భరించేది. ఇశ్రాయేలుకి ఏలియా ఒక రథములాగా ఉన్నాడు. ఎలీషా సాక్ష్యం చెప్తూ చచ్చిపోయాక, నా తండ్రే నువ్వు మామూలుడు కాదయ్యా, నువ్వు దూరం అయిపోతే నేను ఎలా భరించగలనయ్యా, నా తండ్రే, నా తండ్రి. ఏలియా పోయాడు, నాకు సింహాసనం వచ్చేద్దే, సంఘం వచ్చేద్దే, ఇంక నేనే కింగు అలాగనుకోలే. ఆ ఎడబాటు భరించలేకపోయాడండి. మీకు ఎప్పుడైనా ఒక వారం అమ్మగారు కనపడకపోతే మీకు బాధ కలిగిందా? చెప్పాలి మీరు. ఎప్పుడైనా దైవజనరాలు నీకు కనబడకపోతే నీకు బాధ అనిపించిందా? ఎప్పుడైనా ఒక ఆదివారం అమ్మగారి దగ్గరికి వెళ్ళి కనబడి మాట్లాడి ప్రార్థన చేసుకోకపోతే ఈరోజు ఏదో కోలుకున్నట్టు అనిపించింది ఎప్పుడైనా నీకు? ఎప్పుడైనా ఒక ఆదివారం వెళ్ళి ఏంటి ఒక ఆదివారం మానేస్తే అయ్యి బాబు ఈరోజు ఈ వారం అంతా అదో రకంగా ఉందే అనిపించింది ఎప్పుడన్నా? ఎలీషాకి, అమ్మా వింటున్నావా? తండ్రి ఎడబాటు, ఏలి ఎడబాటు తట్టుకోలేకపోయాడు. నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుకు రథము. రథం అంటే ఏంటి చెప్పండి? భరించేది. ఆ తర్వాత కాలంలో 13, 14లో ఉంటే చదవద్దు వినండి. ఎలీషా కూడా ఇశ్రాయేలుకి రథము రౌతయ్యాడు. అంటే ఆయన భారాన్ని ఇప్పుడు ఈయన భరిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల భారాన్ని, వాళ్ళ సమస్యల కోసం ప్రార్థన చేసే భారాన్ని భరిస్తున్నారు. అంటున్నారా భక్తులారా? మనము కూడా ఒక రథములాగా ఉండాలి. ఏండి, భర్త కుటుంబానికి ఒక రథములాగా ఉండాలి, భార్య కుటుంబానికి ఒక రథములాగా ఉండాలి, విశ్వాసి సంఘములో చెప్పలే ఒక రథములాగా ఉండాలి. ఒక భర్త ఉంటాడండి, ఏండి భరించలేను నేను, మీ బరువులంతా భరించలేను నేను, మీకు అన్నీ చేసి పెడతాకే, తెచ్చి పెడతాకే, నేను ఏమన్నా 7 ఏళ్ళు చెప్తారు. కొంతమంది అండి భార్యని అర్థం చేసుకోరు, కొంతమంది బిడ్డలనే అర్థం చేసుకోరు, వాళ్ళు బాధ్యతలు భరించరు. మీ ఊర్లో మగవాళ్ళు మంచివాళ్ళేమో, కొంతమంది అలాగూ లేరు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఓ కుర్రోడు ఉన్నాడండి, స్కూల్లో టాపర్ అంట చెల్లమ్మ. ఎవరు చెప్పండి? స్కూల్లో టాపర్ రాడు. ఏ ఎగ్జామ్ పెట్టినా ఆడ ఫస్ట్ బ్రదర్. ఏ ఎగ్జామ్ పెట్టినా బ్రదర్ విన్నారా? మీరే విన్నారా? ఏ ఎగ్జామ్ పెట్టినా టాప్ రాడు. 10/10 మార్కులు చెప్పాలంటే 100కు 100. కానీ బోర్డు మీద వచ్చి రాయమంటే మాత్రం రాయడు. రా ఈ బోర్డు మీద ఈ సాల్వ్ చేయంటే రాడు. సార్ గారు కొట్టేది దెబ్బలు తింటాడు, ఎక్కడ కొట్టేది దెబ్బలు తింటాడు, ఏడుస్తాడు, కానీ బోర్డు మీద రాయడు. సార్లో టీచర్కి అందరూ డౌట్ వచ్చింది. అమ్మ జాగ్రత్తగా, చాలా విలువైన మాటలు, ఈ రాత్రి చాలా విలువైన మాటలు మీకు చెప్తున్నాను వినండి. వాళ్ళందరూ స్టాఫ్ రూమ్లో మాట్లాడుకుంటున్నారు టీచర్లు. ఆడేంటి అన్ని పరీక్షల్లో 100కు 100 వస్తున్నాయి, బోర్డు మీద మాత్రం ఒకటి కూడా రాయలేకపోతున్నాడు. వాడి మీద నిఘా పెట్టండి. ఈసారి పరీక్షల్లో ఆయన సపరేట్గా కూర్చోబెట్టండి, ఆడిని పక్కగా ఆడనే కాపలాగా ఆయండి అన్నారు. ఎగ్జామ్ పెట్టారు,
ఆయన సపరేట్ చేసేశారు. దగ్గర ఏ స్టూడెంట్ లేడు, పకడ్బందీగా మాస్టర్ పక్కనే ఉన్నాడు. అయినా అన్ని సబ్జెక్టులు అతనే టాపరు. మరలా ఎగ్జామ్లో ఏమి ఇచ్చాడో అది ఒకటి బోర్డు మీద రాసి, రారా అబ్బాయి ఇది రాయరా అంటే రావట్లేదాడు. శత కొట్టేసాడండి. ఒళ్ళంతా దొద్దులు వచ్చినాయి, కళ్ళంట కళ్ళు గారిపోతున్నాయి. ఈ మాస్టర్కి ఎందుకో డౌట్ వచ్చింది. క్లాసులోంచి పిల్లలందరూ వెళ్ళిపోయాక, ఏంట్రా అందరూ వెళ్ళిపోయి నువ్వు లాస్ట్ని వెళ్తున్నావు, నువ్వు ఎప్పుడు లాస్ట్ని కూర్చుంటున్నావు, బోర్డు మీద ఏమి రాయమంటే రాతలేదు ఏండి, క్లాసులో అన్నింటిలో నువ్వే టాపరు, ఎగ్జామ్లో టాపరు, మరి బోర్డు మీద ఎందుకు రాయట్లేదంటే ఆ అబ్బాయి చెప్పిన మాటలకి ఏడుపు వస్తుందండి. సార్ నా వెనకాల నిక్కర సిరిగిపోయింది సార్ అన్నాడు. మీకు నవ్వొచ్చింది కానీ పెట్టారా, అది ఆ పిల్లోడు ఆవేదన. నేను ఎదరకొస్తే అందరి ముందు సిగ్గుపోద్దయ్యా, అందరూ నవ్వుకుంటారు. మీరు నా గురువు గారు, కొట్టినా పర్లే, బాధ పెట్టినా పర్లే, నాకు కన్నీళ్ళు వచ్చినా పర్లే, ఒళ్ళంతా దొద్దుళ్ళు వచ్చినా పర్లే, కానీ బోర్డు కాడికి ఎప్పుడు నన్ను కేకేకి అదేంట్రా మంచి బట్టలు కొనుక్కోవచ్చు కదరా అంటే ఆ కుర్రాడు చెప్పిన మాటకి ఏడుపు వస్తుంది. నా తండ్రికి తాగడానికి డబ్బులు ఉన్నాయి సార్, నాకు నిక్కర కొంటకు డబ్బులు లేవు. మా నాన్నకి కోడి పందాలకు డబ్బులు ఉన్నాయి సార్, నాకు బట్టలు కొంటకు డబ్బులు లేవు. మా నాన్నకి పేకాటకి ఫ్రెండ్స్కి ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, తాగడానికి డబ్బులు ఉన్నాయి, కానీ నాకు ఒక బ్యాగ్ కొంటాక డబ్బులు లేవు. అందరికన్నా లాస్ట్న అట్ట మీద పుస్తకాలు పెట్టుకుని వెనకాల సీటు కప్పుకొని వెళ్తాడండి. ఆ తండ్రి ఆ ఇంటికి ఒక రథములాగుంటే ఆ బిడ్డ బ్రతుకు అలాగుండేదా? బాధ్యతలు లేని తండ్రులు లేరా? ఉన్నారా లేరా? అయ్యో నా భార్య అమ్మను వదులుకొని, నాన్నను వదులుకొని, పుట్టింటిని వదులుకొని, చెప్పాలి ఉన్న ఊరిని వదులుకొని తోబుట్టు ఇంటికి వచ్చేసింది. ఆవిడ కంట కన్నీళ్ళు పెట్టకుండా చూసుకోవాలి. నేను ఇంటికి ఒక రథములాగా పని చేయాలి, నా భార్యని రాణిలాగా చూసుకోవాలి, నా బిడ్డని యువరాజులాగా పెంచాలి, వాళ్ళు గొప్పోళ్ళు చేయాలని ఒక రథం అయితే ఆ కుటుంబం అన్ని విషయాల్లో ఇంట్లో అభివృద్ధి చెందుతారు. అట్ ద సేమ్ టైం ఇంకో మాట చెప్తున్నాను, ఆ ఇంట్లో భార్య కూడా ఒక రథముగా ఉండాలి, ఆ ఇంట్లో భార్య కూడా బాధ్యతగా ఉండాలి. భర్త తెచ్చిన డబ్బులు ఎలా పడితే అలా ఖర్చు పెట్టేయకూడదు, విస్తలవిడిగా ఖర్చు పెట్టేయకూడదు. అవునంటారా కాదంటారా? ఒకవేళ కూలి పనికి వెళ్తే ఆ డబ్బులు, ఒక ఇంటికాడు ఉంటే ఆ వచ్చిన డబ్బులన్నీ ఒకరోజే చేపలు, ఒకరోజే మాంసం, ఒకరోజే ఈ జీవరాశాన్ని తినేసేసి నీ తిండి మండిపోను. కొంతమందికి అద్దు పొద్దున్న తిండికి తెగ తినేస్తారు. ఈ మధ్యన వచ్చినాయి బెదరు ఏంటది, ఫ్లిప్కార్ట్, మీషో, చెప్పండి రా బంగారం, మరి మీరు యాక్స్ చేస్తారు ఏం తెలనట్టు అవన్నీ పెట్టుకుని రెబ్బలు బుక్స్ వేసేస్తారా, నైటీలు బుక్స్ వేసేస్తారా, డ్రెస్సులు బుక్స్ వేసేస్తారా. ఆ మొగుడు సంసారం అంతా ఎక్కడ పోతుంది చెప్పండి? గుడ్డ ముక్కలకే. మాట్లాడరేటరా మీరు? లేరా ఇటువంటి వాళ్ళు? ఒక మనిషికి ఎన్ని బట్టలు కావాలి? ఓ 10 జతలు సరిపోతాయి అనుకుంటున్నాను నేను. ఎరా అంతేనా? కానీ మీకు ఎన్ని ఉన్నాయి? ఇంటికి వెళ్ళిన తర్వాత డ్రెస్సులు, నైటీలు, చీరలు కానీ లెక్కెట్టండి ఎన్ని ఉన్నాయి. అసలు నేనైతే 10 అన్నా, ఏ శోభతి ఏమలేసా 2 ఉంటే మళ్ళీ అందులో ఒకటే మాట్లాడతారు. మీరు వరద బాధితులాగా అయిపోయి 2 ఉంటే ఒకటి ఏం చేయమని చెల్లి ఇచ్చేయమన్నాడు. అవునా? నేను ఇక 10 ఇచ్చాను, మంచోడు నేను. ఈసారి కొత్త బట్ట మీ బీరువాలోకి వస్తే దాని కింద బట్ట ఏం చేయాలంటే పేదోడికి, లేనోడికి, దిక్కుమాలుడికి పంచిపెట్టి ఇంటికి వెళ్ళి లెక్కెట్టండి. 10 కన్నా ఎక్కువ ఉంటే రేపు పొద్దున్న పంచిపెట్టి. బాబా అటువంటి మాటలు మాట్లాడక బాబా. ఎర్ర అంటే పిచ్చ, పచ్చ అంటే పిచ్చ, పసుపు అంటే ఇంకా పిచ్చ. నాకు ఏదో నేను తొడుక్కుని పోయినా ఉండాలి. నిజమే అండి, కొంతమంది బీరువా నిండా బట్టలే బెదరా, అలమర నిండా బట్టలే. ఎప్పుడన్నా వెళ్తామనుకో వాళ్ళ ఇంటికి, ఫాస్ట్గా వచ్చారా, ఒక్క నిమిషం ఆగండి. ఎందుకని? ఎక్కడ పడితే అక్కడ బట్టలు, సోఫాలో బట్టలు, మంచం మీద బట్టలు, కుర్చీలో బట్టలు, తగిచ్చే బట్టలు, సింకులో గిన్నెలు సింకులోనే ఉంటాయి. వాళ్ళకి కాసేపు ఇచ్చిపెట్టి ఇవన్నీ కట్టకట్టి మంచం కింద దోసి కమ్ వెల్కమ్. లేనటువంటి ఆడవాళ్ళు ఆ మగోడు బట్టలు ఎక్కడో 2 జతలు ఉంటాయి బీరువాలో, మిగతాయన్నీ వెళ్ళే. అవునా కదా? బీరువా నిండా సేరలే, అలమ నిండా సేరలే. ఒక ఆవిడ అంటుంది, ఇంకో బీరువా కొని అంటుంది. దేనికి? గుడ్డ ముక్కలకి ఇవన్నీ. అవునా కదా? ఇప్పుడు ఇవన్నీ కట్టుకుంటారంటే అదొకటి వేసుకుని గిరగిరగిరగిరగిర పేడ తట్ల తిరుగుతుంటారు ఇంట్లో, ఊళ్ళో. నేను చెప్పలేదా పేరు, మీరు చెప్పారు.
అవసరమైన బట్టలు. కొంతమందికి ఒప్పుడు ఉండదు. ఒప్పుడు ఉంటుందా? ఉన్నా కానీ ఇంకా కొనేస్తారు. ఇదిగో స్త్రీ, నీకు బాధ్యత ఉండాలి. నువ్వు కూడా ఒక రథములాగా ఉండాలి. నీ కుటుంబం అభివృద్ధి చెందాలంటే, అర్థమవుతుందా? మన పాయింట్ మర్చిపోకూడదు కదా. అన్ని విషయాలు అభివృద్ధి చెందాలి కదా. మీరు అభివృద్ధి చెందాలంటే భర్త ఒక రథములాగా ఉండాలి. భార్య కూడా చెప్పాలి, ఒక రథం అవ్వాలి. భరించాలి వద్దా? ఒక గాడు అంటది, నేను ఎవరినైనా భరిస్తాను కానీ ఈయన ఎవరైనా భరిత మీదకే తింకరపోకుందానా? ఏమంటే అన్నాసిల్లు అనుబంధం ఇది. ఇంకో రంగం అనుకోకండి. ఎవరినైనా భరించకూడదు, భర్తనే భరించాలి. ఆవిడ ఆవేశంలో అంటుందో తెలిసి అంటో తెలకుండా ఎవరినైనా భరిస్తాను కానీ ఈయన భరించాలంటది. ఇదేం మాట ఇది? భార్య ఎవరిని భరించాలమ్మా? అయ్యేం డైలాగులో లేరా? మొన్న ఒక ఆవిడ అంటుంది, ఈ మాయదారి సెలవులో, యాసకాలం సెలవు బెదరు, ఈ మాయదారి సెలవులు ఎప్పుడైపోతాయో? దేనికి? పిల్లల గోళ భరించలేకంట. నువ్వు పిల్లల గోళ భరించలే, భర్త ఒక మాట అంటే, అవునా కదా? ఇప్పుడు ఆయన ఏదో ఆవేశంలో పనిచేసి కష్టపడి వచ్చిన తర్వాత ఏదో అంటాడో, ఇదిగో నీ బాబు ఏది పెట్టాడు అని అనుకోండి, ఈవిడన్నా ఏమన్నా కోపం రాక బెదరు, మీరు జాగ్రత్తగా మహాలే. వాళ్ళ నాన్నగారిని ఏమన్నా కూడా అమ్మగారు, ఎందుకంటే సూర్యవంశరాజులలో ఏమనంటే నన్ను నీకు నువ్వు నేను చూసుకుందాం. బాబోయ్ బాక్సింగ్. మరి మా నాన్నగారి జోలికి వస్తే మాట మంచి మర్యాద లేరేటువంటి వాళ్ళు. భర్త ఒక మాట అంటే భరించలేకపోతున్నావు. పొడి భార్య ఏదో అందనుకోండి, పొద్దున్న లేచి కడిగేది కడుగుతూ ఉంటుంది, వండేది వండుతూ ఉంటుంది, అన్నీ చేసి పెడుతూ ఉంటుంది, పిల్లలు చేసి పెడుతూ ఉంటుంది. ఆ ఇసుగుదాల్లో ఏదో మాట ఉందనుకోండి, పొడి భర్తను భరిస్తాడా? భరించాలా వద్దా? నీ కుటుంబం అందంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, చక్కగా సాఫీగా సాగాలంటే అన్ని చక్రాల్లో గాలి ఉండాలి. ఆయన భరించాలి, నువ్వు భరించాలి. మీ ఇద్దరు ఏమన్నా అంటే పిల్లలు కూడా, అరే చెప్పండి రా, పాటలు పాడటమే కాదు, అమ్మ నాన్న ఏమనంటే నువ్వేం చేయాలి? భరించాలి. థ్యాంక్ యూ మమ్మీ, నువ్వు కావాలి ఎవరు తిడతా నన్ను, థ్యాంక్ యూ డాడీ, బాగా తిట్టా నన్ను, నిజమే నేను వంకరోడిని తింగరోడిని అనలా వద్దా? అలాగనో మూత ముడుచుకుని ముఖం పక్కనెట్టుకుని మంచం ఎక్కేసి అది ఊరి మీదకి వెళ్ళిపోయి, నాకు ఆ బ్యాగ్ కొంటావా కొనవా, ఆ సైకిల్ కొంటావా కొనవా, నేను చచ్చిపోనా, నేను ఊరికి వెళ్ళిపోనా, దరిద్రం వదిలిపోద్దాడు అనుకున్నావా? ఏంటి పిల్లలు కూడా అమ్మ మాట అంటే భరిస్తారా? వీళ్ళు చెప్పాలి, భరిస్తారా? భరించరు. ఈరోజు ఎవడో భరిస్తారు, ఎవడో ఓర్పులు. నువ్వు అన్ని విషయాల్లో వర్దలాలంటే, నీ కుటుంబం వర్దలాలంటే చెప్పాలి, భరించేవారుగా ఓర్పు కలిగి ఉండాలంటే నువ్వు ఒక రథములాగా ఉండాలి. అలాగే వయసు వచ్చిన కొడుకులు ఉంటారు, వయసు వచ్చిన కూతుర్లు ఉంటారు. యాండి వయసు వచ్చింది కానీ అంత లాభాన్ని ఎత్తుంటారు కానీ యాండి తండ్రికి ఏమాత్రం ఆసరా రారు. ఒక ఆవిడ ఉంటుంది, యాండి పెళ్ళిడికి వచ్చేస్తూ ఉంటుంది, రేపమా పెళ్లి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు కూడా అమ్మాయికి అడగాలి, అమ్మాయి వండాలి. సరే దరిద్రం ఏంటంటే వీడికి భోజనంలో ప్లేట్లో అన్నం పెట్టి ఆవిడ తెత్తి వీడు తింటుంది మహారాణి. ఏదైనా ఉన్న అమ్మాయిలు అందరికీ వంట వచ్చా? కర్రీ పాయింట్ బ్యాచ్యా? కొంతమందికి తింటమొచ్చు కానీ వండుతామో మళ్ళీ గొప్పగా చెప్తారు, నాకు వంట రాదు. దాని అర్థం ఏంటంటే నేను పెద్ద దరిద్రురాలని. మా అమ్మ వండితే 3 పూటలు బుగ్గలాడుచుకుంటా మప్పుతంగా తినేస్తాను, సిగ్గేత్తలేదు నీకు? అమ్మా నేను పుట్టినప్పటి నుంచి చేతనవే పని, నవమాసాలు మోసావు, ఎత్తి పారబోసావు, డైపర్లు తీసావు, ఎన్ని తిప్పలు పడ్డా, ఆపరేషన్లో కోయించుకున్నావు. చాలే నీకు రేపు పొద్దున పెళ్ళి అయిపోతే ఎలాగా వెళ్ళిపోతాను, ఈ ఉన్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా నేను చేస్తానే పని, నువ్వు చిన్న చిన్న పనులు చేయ, కుండలు నేను కడుగుతాను, బట్టలు నేను ఊతాను, వంట చేస్తాను, నువ్వేమైనా ఉంటే నీకు అలాగలాగలాగ బతికేయమ్మా అని అనే ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? ఉండాలా వద్దా? నా మాటలు అమాయకంగా ఉంటాయి కానీ చాలా విలువైన మాటలు. ఉండాలా వద్దా? అలాగే వయసు వచ్చిన కొడుకులు కూడా, నాన్న మొత్తం అంతా నువ్వు భరిస్తారా, నేను ఏదో పనిలోకి వెళ్తాను, ఏదో చిన్న జాబ్ చేస్తూ ఉంటాను, ఇదిగో నువ్వు ఇంట్లో తెస్తే ఇదిగో కరెంట్ బిల్లు, గ్యాస్, చెప్పలే డాక్టర్ అవన్నీ నేను కడేస్తాను అనాలా వద్దా? అండ అంతలో అంత తినేసేసి తండ్రి ఏమంటే కొడతకెళ్తాడు. ఎందుకంటే తండ్రి ఎంత ఉంటాడో వీడేమో అంత కొడుకుంటాడు. వీడు మళ్ళీ ఆయన ఏమని అన్నకాడి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అలా పెంచేవే నువ్వా ఆయన ఏమో అనలేక చెప్పలే మాట్లాడతలేదు మీరు. ఈ భార్య భర్త కూడా మంచి గొడవ ఉంటాయి, బాగుంటాయండి గొడవలో. ఎలాగంటే ఆడు సూపర్ పని చేస్తేనే మరి ఏమనుకుంటున్నా నా కొడుకు అంటారు. ఏంటి తండ్రి నా కొడుకే అంటాడు, తల్లి కూడా నా కొడుకు అంటే ఏంటనుకుంటుంది. ఆడు ఏదో పని చేస్తే నీ వల్లే నీ పోలికలే, అబ్బా ఏదో పని చేస్తేనేమో నీ పోలికలు, మంచి పని చేస్తేనేమో లేరేటువంటి వాళ్ళు. అవునా కదా? ఆడికి బాధ్యత ఉండాలి వద్దా?
ఇంట్లో అందరూ ఒక రథముల్లాగా పనిచేస్తే ఆ కుటుంబం అన్ని విషయాల్లో వర్ధిల్లుతుంది. సోమరోళ్ళు వర్ధిల్లరా, దరిద్రులు అవుతారు. తిండిపోతులు, తాగుబోతులు, సోమరపోతులు దరిద్రులు అవుతాడు బైబిల్లో ఉంది. చదువుకో సామెతల పుస్తకం అంతా. భర్త, నీ ఇంటికి ఒక రథం అవ్వాలి నువ్వు. భార్య, నువ్వు ఒక రథం అవ్వాలి. పడు, ఇప్పుడు మీ భర్త ఏదో మాట్లాడి భరించు, ఏమవుద్ది? నీ పిల్లలు కూడా, విన్నారా బాబులో, మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు మాట అంటే మీరు ఏం చేయాలి? భరించాలి, ఎదురు తిరగకూడదు. తల్లిదండ్రులను బాధ పెడితే మనం వర్ధిల్లం, అది మనకు మంచిది కాదు. నేను కొంచెం అడుగు ముందుకేసి ఇంకో మాట చెప్దాం అనుకున్నాను. చెప్పనా వద్దా? ముగించేనా? చెప్పనా? జాయిగా సంఘంలోకి వద్దాం. ప్రతి విశ్వాసి కూడా ఒక రథం అవ్వాలి. దేవుని స్తోత్ర. అమ్మగారు 7 రోజుల కోటలా మందిరం కడుతున్నారా? నేను పోయిన సంవత్సరం వచ్చినప్పుడు మందిరం ఇలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది. మన ఇంటికి కిటికీలు ఉన్నాయా లేదా? మాట్లాడండి, యాక్ట్ చేయకండి. తలుపులు ఉన్నాయా లేదా? చెప్పాలి. మీ ఇల్లు ఇలా చీకటిగా ఉందా? మరి యేసు ప్రభు దేవుని ఎలాగొదిలేహారేటి? ఓ మాట చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం చదవండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం చదవండి. దావీదు చెప్తున్నాడు, నా కుమారుడైన సొలొమోను. చెల్లి పేజీ నెంబర్ చెప్పు. కొంతమంది భక్తులకు ఆ పుస్తకం ఎక్కడ దొరకలేదు. అక్కడ ప్రకటన గ్రంథం ఉంటుంది చెల్లె. ఈ పాత నిబంధనలో పుస్తకం అటు కొత్త నిబంధనలు ఏవుతున్నావు. రోజు బైబిల్ చదివితే ఏ పుస్తకం ఎక్కడ ఉందో తెలుస్తుంది. అమ్మా, రోజు బైబిల్ చదువుతున్నారు మీరు? మాట్లాడరేటి? రోజు బైబిల్ చదువుతారా? నేను రోజు 3 అధ్యాయాలు చదువుతాను, చేస్తాను. సరే పర్లేదు, చెప్పండి. రోజుకు 3 అధ్యాయాలు చదువుతాను, చేస్తారేంటి? 1, 2, 3. మరి మిగతా వాళ్ళు? ఇప్పుడు ఇంకో ప్రశ్న సమాధానం చెప్పండి. అక్కడికి వెళ్దాం. రోజుకి 3 సార్లు లేక 2 సార్లు తినేస్తామండి అని చేయొద్దండి. యాక్ చేయకండి, చెప్పండి. అయిపోయి మీరు ఎవరు తినరా? అమ్మా తినవా? బువ్వా కానా అన్నం. ఎంత తింటాం భోజనం మనం? చెప్పలే, విలువైన మాటలే. ఎంత తింటాం భోజనం మనం? శరీరానికి శక్తి రావాలి, చచ్చిపోతాం. అవునా కదా? మరి శరీరానికి శక్తి కోసం ప్రాణం నిలబెట్టుకోవడానికి శరీరానికి ఆహారం పెడుతున్నాం కదా. మరి ఆత్మకు ఆహారం ఏంటి? వాక్యమే కదా. పెట్టినారా? యోహాను 6:63 చదవకలు తినండి. యోహాను 6:63 ఏముంటుందంటే, శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయును. అవునంటారా కదంటారా? ఈ ఆత్మకు ఆహారం పెట్టండి. రోజు చదివితే ఏ పుస్తకం ఎక్కడుందో తెలుస్తుంది. బైబిల్ అంటుకో, అర్థమవుతుందా? ఇప్పుడు పట్టుకెళ్ళి టీవీ మీద సెలపులో పెట్టి మళ్ళీ వచ్చేవాడు చెప్తుంది తప్ప దాని మధ్య చదివేవాళ్ళు లేరు. కొంతమంది బిగిసిపోయారు. ఇప్పుడు దాకా బాగా అని చెప్పావు బాబా, అప్పటికప్పుడు సీరియస్ అయిపోతున్నాను, నీ గొడవ ఏమీ అర్థమవుతలేదు, నువ్వు నవ్వుతో బాధ చేస్తానో తెలుస్తలేదు, బాధేసి నవ్వుతున్నావు తెలుస్తుంది అన్నట్టు చూస్తున్నారు. అంతా దేవునికి స్తోత్రం. అన్నం తినిపించే రకాలు ఇదో రకం. 22:5. ఇది ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. పెద్ద 0 చుట్టేయండి, రొంగేసేయండి దానికి. యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి. అమ్మా ఎలా ఉండాలంటారా మందిరం? అందమును బట్టి. అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మందిరం ఎలా ఉండాలి చెప్పండి? అందముగా, ఘనముగా, గొప్పగా ఉండాలి. అవునంటారా కాదంటారా? ప్రతి విశ్వాసి సంఘములకు ఒక రథమై, అమ్మా ఆ తలుపుల భారం నాది, చెప్పాలి. ఇసుక భారం నాది, ఈ పెయింట్ భారం నాది, ఆ వైర్లు భారం నాది, ఒక కూలి పని నాది, చెప్పలే. ఒక రోజు కూలోళ్ళకి జీతము నాది, అది నేను భరిస్తా. ఇది అసలు పాయింట్. ఏంటది? అది నేను భరిస్తానమ్మా. మందిరం ఇలా ఉండకూడదమ్మా. మన ఇళ్ళు బాగున్నాయి, దేవుని ఇలా వదిలేసాము, నేను భరించేది ఇది, నా శక్తి ఎంత అని చెప్పగలవా?